న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా నదికి పెరిగిన వరద ఉధృతి. లంక గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచన. నగరంలో కొనసాగుతున్న స్వచ్ఛతోత్సవ్. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. కవికోకిల గుర్రం జాషువా జయంతి. నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశేష అలంకారాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం. కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన తాళ్లాయిపాలెం, ఉద్దండరాయనిపాలెం, లంక గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పడవపై వెళ్లి పరిశీలించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు గ్రామస్తులు తరలి వెళ్లాలని తెలిపారు. రిస్క్ తీసుకోవద్దని సూచించారు. లేడీస్ పిల్లలు వచ్చేస్తారు మేడం. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు మేడం. పల్లెకాయలో ఉన్నాం. మేము బోట్ల మీద వచ్చేస్తాం మేడం. స్టాప్ లో ఉండదు మాకేమి. అంత ధైర్యం ఉందా? అదేమండి మేడం. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ముందే పంపించండి. వచ్చేస్తారు మేడం, అందరూ వచ్చేస్తారు బయటికి. చిన్నపిల్లలు పంపించేస్తాం సాయంత్రం. మీ బండిలో అది వాడడం కదా. కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్లలో స్నానానికి అనుమతించడం లేదు. బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశ్వకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంపాలెం సెంటర్లో ఉన్న మహాకవి గుర్రం జాషువా విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని, తెలుగు పదాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు గుర్రం జాషువాని కొనియాడారు. ఆయన పల్నాడు జిల్లాలో పుట్టి గుంటూరు జిల్లాలో పెరిగి తన సాహిత్యం, రచనల ద్వారా ప్రపంచ కీర్తిని సంపాదించారని అన్నారు. అలాంటి మహనీయుని పేరు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాషువా కళాపీఠం సభ్యులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి గుంటూరులో జీవించి మరణించాడు. ఆయన తెలుగు భాషకు ఆయన చేసిన కృషి, ఆయన చేసిన సేవ చాలా గొప్పది. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన దళిత మాదిక సామాజిక వర్గంలో పుట్టిన మొత్తం సర్వ మానవాళి కోసం కూడా కృషి చేసిన వ్యక్తి. మానవులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతదేశం శక్తివంతం కావాలని ఆలోచించి ఆయన రచనలు చేసిన ఒక మహారచయిత గుర్రం జాషువా గారు. తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి గుడి కట్టిన గుర్రం జాషువా గారి పేరు మీద, ఆయన పేరు మీద జిల్లాకి, గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ, పల్నాడుకి జాషువా పల్నాడు జిల్లా అని కానీ, లేకపోతే పల్నాడు జాషువా జిల్లా అని కానీ, లేదా గుంటూరుకి
గుంటూరు జాషువా జిల్లాని కానీ జాషువా గుంటూరు జిల్లాని కానీ నామకరణ చేసినట్లయితే తెలుగు భాషకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, తెలుగు పద్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో స్వచ్ఛతోత్సవ కొనసాగుతుంది. ఇందులో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. స్వచ్ఛోత్సవ్లో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఎంఏ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పారిశుద్ధ్య కార్మికులు, నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించిన వైద్యులు మందులను అందించారు. మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో జరుపుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కోవిడ్ తర్వాత అప్పుడు కోవిడ్ చాలామందికి ఎఫెక్ట్ కలుగుతుంది. అది కూడా కాకుండా గత 3 months ఇక్కడ గుంటూరులో కూడా ఎవ్రీడే రైన్ పడుతుంది. ఈ పారిశుద్ధ కార్మికులు కూడా డైలీ డ్రైనేజ్ క్లీనింగ్స్ కానివ్వండి, అక్కడున్న వాతావరణానికి ఇబ్బందులు పడినా కూడా చక్కగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో ఆలోచించి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటేనే రానున్న కాలంలో మరింత వాళ్ళు ప్రజలకు సేవ చేయగలిగిన భావంతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఫ్రీగా అన్ని టెస్టులతో పాటు ఉచిత మందులు కూడా. పారిశుద్ధ్య కార్మికుల కొరకు మరి మన గుంటూరు జిల్లా ఏఎంఏ వారి యొక్క సహకారంతో ఈ స్వచ్ఛతా హీ సేవ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంకా మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో దాదాపు ఒక 3000 మందికి ఈరోజు వైద్య సేవలు అందించడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి శానిటరీ వర్కర్స్ చాలా తక్కువ జీతాలతో వాళ్ళు ఉంటారు. అదే మాదిరిగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మరి కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్స్ కానీ కొంచెం క్వాలిటీ వైద్యం తీసుకోలేని పరిస్థితి. మరి ఈరోజు ఈ క్యాంప్ ద్వారా వాళ్ళకి మంచి వైద్యం అందించాలని చెప్పి మేము ఐఎంఏ వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అందరూ కూడా చాలా పాజిటివ్గా ముందుకు వచ్చారు. విశ్వనరుడు గుర్రం జాషువా 130వ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నగరంపాలెం సెంటర్లోని గుర్రం జాషువా విగ్రహానికి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్ నారాయణ, దర్శనపు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అంటరానితనంపై తన రచనలతో, సాహిత్యంతో పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయులు గుర్రం జాషువా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా వారు ప్రవచించినటువంటి, వారు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి గబ్బిలము, ముంతాజ్, అదేవిధంగా ఫిరదౌసి లాంటి ఎన్నో కావ్యాలు వారి కలం నుంచి జాలువారినాయి అనేది మనకందరికీ కూడా తెలుసు. వారికి నేను ప్రగాఢమైనటువంటి వారి యొక్క ఆశీస్సులు ఆశిస్తూ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని కొనసాగించే విధంగా, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకుంటూ ఏదైతే మన యొక్క ఆలోచనలు ఉన్నాయో వారు ఒక్కటే మాట చెప్తూ ఉండేవారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషిని మనిషిగా కనుక గౌరవించలేకపోయినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు కాదు అని చెప్పి వారు ఏదైతే చెప్పారో అది ఇవాళ కూడా దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండటం దురదృష్టం. అరండలపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 30వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విశేష అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 29న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి పూజను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. జై దుర్గా భవాని దేవి శరణ నవరాత్రులుగా ఈరోజు కార్యక్రమం సారా కార్యక్రమం నగరం మొత్తం శివారుగా ఊరేగింపుగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. చాలా మంది వేల శ్రీ పుష్పశయ్య అలంకారం స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి గత వారం రోజులుగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి రేపు మూలా నక్షత్రం, విశేషంగా విద్యార్థుల చేతుల మీదుగా సరస్వతి పూజ, మరి అష్టమి నవమి నాడు విశేషంగా అమ్మవారికి పసుపు కుంకుమతో 108 కేజీలు కుంకుమ, 108 కేజీలు పసుపుతో పూజా కార్యక్రమం ఉంటుంది. మరి విజయదశమి నాడు విశేషంగా అమ్మవారికి సజ్జలు, జొన్నలు, నవధాన్యాలతో సెమీ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నారు. నాథ్ సెంటర్ లో ఉన్న మహానటి సావిత్రి విగ్రహానికి నటి జయసుధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళా దర్బార్ ఆధ్వర్యంలో మహానటి సావిత్రి కాంస్య విగ్రహం నాథ్ సెంటర్ కూడలిలో ఏర్పాటు చేశారు. ఆమె విగ్రహాన్ని నటి జయసుధ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మహిళా నటికి కాంస్య విగ్రహం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన పొత్తూరి రంగారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్, యశోద కృష్ణరావు, ధర్మ నారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రమ్మ గారు విగ్రహం ఆవిష్కరణకి నేను రాలేకపోయాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కనీసం ఎప్పుడైనా నేను వచ్చి నా నివాళి తెలుపుకున్నాను. మహానటి సావిత్రి గారి తర్వాత ఆ మహానటి పేరు ఎవరికి సరిపోదు. ఆ పేరు ఆ మహానటి సావిత్రి గారికే. వేరే తర్వాత వచ్చిన వాళ్ళకి వేరే పేర్లు ఏమన్నా ఉండొచ్చేమో, కానీ సావిత్రి గారే మహానటి. సో అంత గొప్ప పాత్రలు, చాలా గొప్ప క్యారెక్టర్స్ చేశారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. అందురాలు జ్యోతికి కడప సాయి మిత్రమండలి 65,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. మేయర్ కోవెలమూడి నాని సమక్షంలో ఈ ఆర్థిక సాయంను ఆమెకు అందించారు. ఆమె కొడుకు చదువుకు కూడా తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న ఇలాంటి వారిని ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు హనుమంతరావు, అనిల్, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. జ్యోతి అనే పాప, వాళ్ళ బాబు రతన్ కుమార్ కొద్దిగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆందోళనగా ఉన్నాము, మాకు సహాయం చేయండి అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ ప్రకారం ఈరోజు గుంటూరు పట్టణంలో కడప సాయి మిత్రులు అందరూ కలిసి 65,000 రూపాయలు అమ్మాయికి ఆర్థిక సహాయంతో పాటు బట్టలు కూడా సహాయం చేశారు. రానున్న కాలంలో కూడా ఈ బాబు ఫీజు బాధ్యత ప్రతి సంవత్సరం కూడా ఈ సేమ్ మిత్రమండలి, కడప సాయి మిత్రమండలి వల్లే తప్పకుండా వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా చూసుకుంటారని చెప్పి వాళ్ళందరూ కమిటీ అయ్యారు. ఇక్కడ ఇది మంచి శుభపరిణామం. ఇట్లాంటి ఎవరైతే నిజంగా నీడ్ ఉందో ప్రజలకి సహకరించేందుకు కూడా ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందుబాటులో ఉంటారని చెప్పి గుంటూరు నగర మేయర్ గారు ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడైతే స్పందించి ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా వారికి చేదోడు వాదికడు ఉండేది. అట్లానే వారికి ఎవరైతే ఇంటి నివేశ స్థలం కూడా త్వరగా వచ్చే విధంగా కూడా కార్యాలయం ద్వారా కూడా చేయడానికి వారు ముందుకొచ్చారు. తప్పనిసరిగా ఎవరైతే ఆ జ్యోతి అనే మహిళకి కంపల్సరీ అందురాలకి ఇంటి నివేశ స్థలం ఇచ్చాక మా వంతు కర్తవ్యంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తాం. తప్పనిసరిగా వారికి ఏ కార్యక్రమం, ఏ అవసరం ఉన్నా కూడా అండగా ఉండే విధంగా మేము పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాం. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంజనేయపేటలోని తిరుపతమ్మ దేవాలయంలో మొదటి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు పవన్ కుమార్ వెల్లడించారు. ప్రతిరోజు అమ్మవారి విశేష కుంకుమార్చన, సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజల్లో పాల్గొని ఆమె కృపను పొందాలని కోరారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వారి ఆలయ ఆధ్వర్యంలో ఆంజనేయపేట 2వ లైను శ్రీ 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 7వ రోజుగా శ్రీ 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 మహాచండీశ్వరి అలంకరణ మహోత్సవంగా ఇప్పుడు మనము ప్రాతకాల పూజ ప్రారంభించుకుంటున్నాము. అలాగే కుంకుమార్చన పూజ, అలాగే పుష్పాభిషేకము, అష్టోత్తర నామము, ఇలాగే షోడశోపచారాలు కూడా సంపూర్ణము చేసుకుంటున్నాము. శ్రీ మహాచండీశ్వరి అలంకారము కావున సాయంకాలం వేళ కూడా చాలా విశేషంగా ఈ యొక్క పూజ జరగబోతున్నది. అలాగే ఈ యొక్క ఆంజనేయపేట 2వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరము ప్రథమ సంవత్సరంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఇది యథాస్థానంగా జరుగుతూనే ఉంటుంది. అలాగే 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు ఈ యొక్క కమిటీ వారు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. 22వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావు తోటలో డ్రైన్లు పగలగొట్టడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి తెలిపారు. ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. కాల్వల నుండి వస్తున్న దుర్వాసన, దోమలతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. టెండర్లు దక్కించుకొని ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై అధికారులకు ఎందుకు అంత ప్రేమో చెప్పాలని ప్రశ్నించారు.
శ్రీనివాసరావు తోట చీడాపా సెంటర్ నుంచి 67 రోడ్డు వరకు సైడ్ కాలువలు కొట్టేశారు కమిషనర్ గారు వచ్చి. సుమారు 13 నెలలు కావస్తూ ఉంది. ఎవరైనా సరే ఇలాంటి పని చేసినప్పుడు, ఇలాంటి కట్టడాలు పగలగొట్టినప్పుడు 1 నెల 2 నెలలు లేకపోతే 3 నెలలు, మహా అయితే 3 నెలలకి పునర్నిర్మిస్తారు. కానీ ఇది 13 నెలలు అయినా కూడా ఇంతవరకు ఈ సైడ్ కాలువలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఎక్కడ కూడా పునర్నిర్మించాల. వీటి వల్ల వ్యాపారస్తులు నష్టపోతూ ఉన్నారు, గృహిణీలు కానీ ఇళ్లలో వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దుర్వాసన వస్తూ ఉంది. అక్కడ దోమలకి కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్లలో నుంచి రాకపోకలు బయటికి రావడానికి కానీ పోవడానికి కానీ చెక్క వేసుకుంటే వాటి మీద పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళడానికి లేదు. ఇది ఒక నరకయాత్రగా పడుతూ ఉన్నారు. సంవత్సర కాలంగా శ్రీనివాసరావు తోట ప్రజలు నరక కూపంలో బతుకుతూ ఉంటే కనీసం అధికారులకి చీమ కుట్టినట్టుగా లేదు. శరవణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోబాల్ట్పేట మసీదులో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కోబాల్ట్పేట మసీదులో జరిగిన ఉచిత మెడికల్ క్యాంపులో ప్రముఖ నరాల వైద్యులు డాక్టర్ శెట్టిపల్లి శరవణ ప్రమోద్ పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని డాక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు షేక్ బాబు, షేక్ జాన్ షహీద్, హాజీ సయ్యద్, ఆదం సాహెబ్, షేక్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలో 6/15లో కొత్తగా శరవణ హాస్పిటల్ అని చెప్పి స్టార్ట్ చేశాము. సో అందువల్ల ఏంటంటే ఈ దగ్గర ఏరియాలో జనాలకి తెలియాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉచిత క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది. సో దాంతోపాటు ఇక్కడ పేషెంట్కి అవగాహన ఉండేటట్టుగా మనం అన్ని నరాలు ఏమి చూస్తామో జనరల్కి సంబంధించినవి, సో వాటికి సంబంధించిన ఉచిత మందులు మనం ఇచ్చిన ఈ క్యాంపుకి వచ్చిన జనాలకు కానీ ఒక 1 మంత్ వరకు ఫ్రీగా ఓపీ చూడబడుతుంది. తర్వాత ఏదన్నా మందులు కానీ అవసరం ఉంది అంటే రాయితీ తగ్గించి కొంచెం డిస్కౌంట్లో చూసి మనం చేద్దాం. క్యాంపుకి వచ్చిన ప్రతి పేషెంట్కి మనం చూసి వాళ్ళకి సంబంధించిన అవసరం పడిన మందులు కానీ అవి ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. కవి కోకిల గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా నగరం పాలెంలోని జాషువా విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ తన జీవిత పర్యాంతం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. తన కవితల ద్వారా సమాజంలో అసమానతలను రూపుమాపడానికి అహర్నిశలు శ్రమించారన్నారు. కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించిన ఈ మహనీయుడు స్ఫూర్తిదాయకమన్నారు. గుర్రం జాషువా నేటి యువతరానికి ఆదర్శదాయకమని మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. ప్రజాకవి గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు రుద్రపోగు సురేష్ మాదిగా నివాళులర్పించారు. తన రచనలతో తెలుగు జాతి కీర్తిని చాటిన మహనీయులు గుర్రం జాషువాని సురేష్ కొనియాడారు. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం జరుపుకుంటున్నా ఒక్కరు కూడా అధికారులు పాల్గొనకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, పల్నాడులో ఏదో ఒక జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కవి చక్రవర్తి, కవి కోకిల, మహాకవి గుర్రం జాషువా గారి జయంత్యుత్సవం జరపడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు గుర్రం జాషువా గారి పేరును గుంటూరు జిల్లాకు కానీ పలనాడు జిల్లాకు కానీ పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన గుంటూరు జిల్లా కేంద్రంగా గుర్రం జాషువా గారి ఇంటిని, సమాధిని, ఆయన జీవించినటువంటి ఏకదండీయ పంతులు గారు ఇచ్చినటువంటి ఇంటిని ఒక ప్రదర్శనశాలగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాషువా గారు నివసించినటువంటి ఇంటిని ఒక ప్రదర్శనశాలగా ఉంచితే బాగుంటుందని తెలియజేస్తూ అమ్మా మిత్రమండలి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల వేడుకలు అరండల్పేట 18వ లైన్లో ఘనంగా జరుగుతున్నాయి. గత 7 సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఫిరోజ్ వెల్లడించారు. సారే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 7వ రోజు మహాచండీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరం మొత్తం శివారుగా ఊరేగింపుగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. చాలామంది వేల భక్తులతో చాలామంది ముత్తైతులు వాళ్ళ ఒక కార్యక్రమాన్ని సారా కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది.
ప్రతి ఏటా ఇదే సంవత్సరం ఇదే రోజు ప్రతి సంవత్సరం ఇదే జాతర మనకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మన బతుకులమ్మ జాతర అయిపోయింది, ఈసారి సారా జాతర అయిపోయింది. రేపు అనగా సోమవారం గొప్ప అన్నదానం ఉంది. మధ్యాహ్నం 4వ తారీఖు ఊరేగింపు ఉంది. కుల మతాలు భేదాలు లేకుండా ఎటువంటి సంబంధం లేకుండా అందరు కలిసికట్టుగా ఈ అమ్మవారి యొక్క జాతర నవరాత్రులు ప్రతి సంవత్సరం ఇంతే రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడానికి ఇది 7వ సంవత్సరం. మాకు ఎటువంటి కుల భేదాలు లేకుండా అందరు కలిసి కట్టుకొని అందరు చెయ్యి కలుపుకొని ఈ కార్యక్రమం చేయగలుగుతుంది కోరుకుంటున్నాం. ఏసీ కళాశాల ప్రాంగణంలో మానవతా ఆధ్వర్యంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనే అంశంపై జరిగిన సభలో మోటివేషనల్ స్పీకర్ మల్లవరపు బాలలత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువు జీవిత మార్పుకు సాధనమని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ 2 సార్లు ఏపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో 2004లో 399వ ర్యాంక్, 2016లో 167వ ర్యాంక్ సాధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నతాధికారిగా పనిచేసి అనంతరం పోటీ పరీక్షల్లో మోటివేషనల్ స్పీకర్గా కృషి చేస్తూ వందలాది మందిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన ఘనత మల్లవరపు బాలలతదని పేర్కొన్నారు. మానవతా బృందం ఘనంగా మల్లవరపు బాలలతను సత్కరించారు. దాదాపు 700 మంది విద్యార్థులు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తేజితులయ్యారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి కె సతీష్, మానవతా నేతలు చావా శివాజీ, చావా లక్ష్మీ సామ్రాజ్యం, ఉప్పాల సాంబశివరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ బుక్స్, ఇది సివిల్స్ రాయాలన్నా గ్రూప్ 1 రాయాలన్నా అందరికి పనికొస్తాయి. ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో ఎన్సీఈఆర్టీ ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. తెలుగు మీడియంలో కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే స్కూల్ టెక్స్ట్ బుక్ నీట్గా చదివితే సరిపోతుంది. ఓకే, తర్వాత ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్లో నేను వచ్చాను, మీకు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో చెప్పాను, దాని మీద చదివి చూడుకుంటూ రాయాలి. తొక్కి స్లాట్లు ఎలా నివారించాలి, స్టాంపీడ్స్, హౌ టు ప్రివెంట్ అవాయిడ్ స్టాంపీడ్స్ అన్నాను, దాని నుంచి చదవాలి, నోట్స్ రాయాలి. అలా ఓకే, ఎవ్రీడే రాయాలి. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత నగరంలోని పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం చుట్టూరు కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టర్లను అంటించడం జరిగింది. బీజేవైఎం కార్యకర్తలు పోస్టర్లు అంటించిన వారితోనే తీయించి వివేకానంద విగ్రహానికి సంప్రోక్షణ చేసి పూలదండను వేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకుడు అంకరాజు శశాంక శర్మ మాట్లాడుతూ సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో ఈ వివేకానంద విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని, అప్పటి నుండి ఏదో విధంగా వివేకానందను అవమానపరచాలి అనే విధంగా కొందరు అన్యమతస్థులు వ్యవహరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కాల సాయి, రాధాకృష్ణ, బీజేపీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోలగాని సాంబయ్య, బీజేపీ 3వ మండల ప్రధాన కార్యదర్శి శంకరమంచి నాగసాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టాభిపురం నడిబొడ్డున ఉన్నటువంటి వివేకానంద సర్కిల్లో స్వామి వివేకానంద విగ్రహం 10 సంవత్సరాల క్రితం సంఘ పరివార్ ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి అన్యమతస్తులు క్రైస్తవులు ఈ విగ్రహం మీద టార్గెట్ చేసి ఎప్పటి నుంచో అవమానపరచాలని చెప్పి దాని కింద వాళ్ళ ఉద్యోగ మహాసభలు, శాలంరాజ్ మహాసభలు, కల్వరి మహాసభలు అని చెప్పి పోస్టర్లు అంటించడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు పొద్దున తెల్లవారుజామున 7ంటికి వచ్చి వారి అక్టోబర్ 4, 5, 6 తారీఖుల్లో ఏ పర్మిషన్ ఉందో లేదో తెలియదు కానీ ఆంధ్రాలయోలో కాలేజీలో వారు మహాసభలు నిర్వహిస్తున్నారని చెప్పి పూర్తిగా అంటించడం జరిగింది. దాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు తెలిసి చేశామని వాళ్ళకి తెలిసే ఇక్కడ అంటించారని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే తీవ్ర పరిణామాలు జరుగుతాయని ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అని దేవీ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు చొక్కా బుల్లబ్బాయి అన్నారు.
రాజుపాలెం మండల కేంద్రంలో రామాలయం వద్ద దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ మహాచండీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు వెంకటరామయ్య, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలచే ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రేరణ ఆధ్వర్యంలో దాండియా నైట్ కార్యక్రమం జరిగింది. సిద్ధార్థ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆడారు. దీని ద్వారా వచ్చిన ఫండ్ ను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ రిష్వికా పోలిశెట్టి తెలిపారు. ఇప్పుడు మేము దాండియా నైట్ ఈవెంట్ ఒకటి చేస్తున్నామండి. లాస్ట్ 2 yearsగా మేము సక్సెస్ఫుల్గా దాండియా నైట్ ప్రోగ్రామ్ ఫండ్ రైజర్గా చేసి చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి RO ప్లాంట్ని సపోర్ట్ చేసాం మేము. దానివల్ల వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఇన్కమ్ నుంచి దే కెన్ సస్టైన్ ఇట్. అండ్ ఒక ట్రైబల్ విలేజ్లో వీ హ్యావ్ డొనేటెడ్ సోలార్ లైట్స్. ఆ విలేజ్లో మాకు ఇప్పటిదాకా వాళ్ళకి లైట్స్ అనే లేవు. ఆ లైట్స్ ఇవ్వటం వల్ల అసలు దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌసెస్ ఆఫ్టర్ 4 PM ఆల్సో. ఈ ఇయర్ వచ్చే ఫండ్స్తో కూడా మేము డెఫినెట్గా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తాము. ఇలాగే మీరు అందరు సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ అవుట్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి, లంక గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచన. నగరంలో కొనసాగుతున్న స్వచ్ఛతోత్సవ్, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. కవికోకిల గుర్రం జాషువా జయంతి, నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. వైభవంగా కొనసాగుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు, విశేష అలంకారాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.